రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణలో భాగంగా వార్డు నెంబర్ 17లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు 6 గ్యారెంటీల అభయహస్తం పథకం కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రజల దగ్గరకు వచ్చి న్యాయబద్ధంగా ప్రజల ఆశయాలను స్వీకరిస్తుందన్నారు. ప్రజలు ఎక్కడ అపోహలు చెందవద్దని అన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘం సిబ్బంది, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇస్తుందని తెలియజేసుకుంటూ మరి అప్లికేషన్ ఇచ్చినాక ఒక రిసిప్ట్ ఇస్తారు, అది తప్పకుండా తీసుకొని పోండి. మళ్ళీ మీకు సర్వేకి వస్తారు, అది ఆ రిసిప్ట్ చూపెట్టండి. మీరు ఏమేంటి దరఖాస్తు పెట్టినారు వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళా మీరు ఏ ఆఫీసర్ చుట్టూ పోవద్దు. దరఖాస్తు చేసినామని మీ ఇంటికే అధికారులు వస్తారు. మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని మరి మీ సమస్యలను మరి తెలుసుకొని మీకు ఇల్లు లేదా, కరెంటు కావాలా, లేకపోతే మీకు 2500 కావాలా, దేనికి పెన్షన్ కోసం పెట్టిరా అనేది విషయాలు తెలుసుకొని దానికి నిజంగా అర్హులై ఉంటే, నేను మొన్న ఎలక్షన్ ప్రచారంలో సిద్ధాపూర్ కాలనీలో వెళ్తే 2 కాళ్ళు లేవు కానీ పెన్షన్ రాదు. అది గత ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ కళ్ళతో మేము చూసి నేను ఏడ్చేసిన. ఎందుకంటే 2 కాళ్ళు లేవు పిల్లలకి, తల్లి ఏమో కూలి చేసుకుని. అలాంటి వాళ్ళకి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మరి ఈరోజు అధికారం ఇచ్చింది కాబట్టి మీ అందరికి కూడా అలాంటి సమస్యలు ఇక ఉండబోవు. ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అని కలలు కన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆ కలలన్నీ నెరవేర్చాలని మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.